సో ఇది ఎలా ఉంటుంది అన్నట్లయితే కత్తి లేకుండా యుద్ధానికి పోయినట్టు ఉంటుంది. కత్తి లేకుండా యుద్ధానికి పోతే ఏమవుతుంది? ఎదుటోడు వచ్చి మనల్ని లేపేస్తాడు. ఉపయోగం ఏముంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. మనందరికీ తెలిసిందే కదా, ఎవ్రీ వీక్ సబ్స్క్రైబర్స్ ఏవైతే కమెంట్స్లో మనల్ని క్వశ్చన్ చేశారో ఆ క్వశ్చన్స్కి మనమైతే ఆన్సర్ ఇస్తాము అని చెప్పేసి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కమెంట్స్ ఏవైతే మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేశారో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. అను నేడూరి అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ సార్ నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఫుల్గా ప్రిపేర్ అయితే పాస్ అవ్వగలం కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ కానీ లేకపోతే వేరే బుక్స్ ఏమన్నా కానీ ఫ్రెండ్స్, మనకి బుక్స్ని కానీ లేకపోతే అవి రాసిన వారిని కానీ డిగ్రేడ్ చేయాలని మాట్లాడలేదు, ఉన్న జనరల్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. ఒకసారి వినండి. సో ఆర్ఎస్ అగర్వాల్ కావచ్చు, లేకపోతే వేరే వేరే ఫ్యాకల్టీస్ రాసిన బుక్స్ కావచ్చు, ఏదైనా బుక్ కానీ మనకేమవుతుంది అన్నట్లయితే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఆ బుక్స్ అనేవి యూస్ అవుతాయి. కానీ ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందు మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఒక ప్రాపర్ మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ముందు సిలబస్ అంతా మనం కవర్ చేయాలి. రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి హై స్టాండర్డ్ వరకు మనం క్లాస్లో విని నేర్చుకొని ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి మనకు బుక్స్ ఉపయోగపడతాయి. అదే డైరెక్ట్గా మనం బుక్ తీసుకొని వస్తే మనకు బేసిక్ కాన్సెప్టే గట్టిగా లేనప్పుడు, అంటే బేసిక్సే మనకు సరిగా తెలియనప్పుడు మనం ఆ బుక్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతాం? మనం బుక్ని యూజ్ చేసుకోవాలి అంటే ముందు మనకు బేసిక్స్ వచ్చి ఉండాలి. బేసిక్స్ రావాలి అంటే ఒక ప్రాపర్ ఫ్యాకల్టీ దగ్గర, ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర కూర్చొని మనం మంచిగా మనం గైడెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ నాలెడ్జ్ వస్తుంది. వన్స్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ బుక్ని మనము లెఫ్ట్ అండ్ రైట్ ఎలా కావాలంటే అలా ప్రాక్టీస్ చేసేసుకొని మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా ఒకేసారి వెళ్ళిపోయి నేను బుక్ తీసేసుకొని ప్రిపేర్ అవుతాను అంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్కి అది వర్కౌట్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్ ఫ్రెండ్స్. సో ఇది ఎలా ఉంటుంది అన్నట్లయితే కత్తి లేకుండా యుద్ధానికి పోయినట్టు ఉంటుంది. కత్తి లేకుండా యుద్ధానికి పోతే ఏమవుతుంది? ఎదుటోడు వచ్చి మనం లేపేస్తాడు. ఉపయోగం ఏముంది? నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఒక మంచి నీట్గా కత్తి ఒకటి తీసుకొని వెళ్ళావంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, అవునా కదా? లేదు ఆంధ్ర డైరెక్ట్గా నేను ఫీల్డ్లో వెళ్ళి కొట్టేస్తాను అన్నామని దిగావు అనుకో ఫీల్డ్లోకి, వాడు వచ్చి కత్తి వేసుకొని వేసేస్తాడు నిన్ను. సో అలానే ఉంటుందన్నమాట. సో ఇది జోక్గా చెప్పాలని కాదు కానీ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఇలానే ఉంటుంది పరిస్థితి అనేది. సో ఖచ్చితంగా మనమైతే ఏదన్నా ఒక మంచి కోచింగ్ సెంటర్ చూడండి. నేను అది జాయిన్ అవ్వండి, ఇది జాయిన్ అవ్వండి, లేదా నా ఛానల్ ఫాలో అవ్వండి అని నేను మాట్లాడను ఫ్రెండ్స్. ఎందుకంటే నా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారు సక్సీడ్ అవ్వడం కావాలి నాకు. అది నా ద్వారాగానా లేదా నా పక్క ఛానల్ వారి ద్వారాగా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఫ్యాకల్టీ ఎవరి ద్వారాగా అయినా కావచ్చు, అది నాకు సెకండరీ. నా ఛానల్ చూడాలనుకోవడం అది నా స్వార్థం, అది ఓకే. కాకపోతే నా స్వార్థానికన్నా ముందు ఇంకోటి నేను పెట్టుకునేది ఏంటి అన్నట్లయితే నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడికి రాంగ్ గైడెన్స్ అనేది ఇవ్వకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. సో అందుకే ఈ మాట చెప్తున్నాను. సో మీరు ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్నదై ఉండొచ్చు, లేదా దూరంగా ఉన్నదైనా కావచ్చు, మంచి కోచింగ్ సెంటర్ అనేది జాయిన్ అవ్వి మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు బుక్స్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి, లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు కదా అవి ఫాలో అవ్వండి. అది మీ ఇష్టం, మీ పర్సనల్ చాయిస్. కాకపోతే ఏంటంటే బేసిక్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. వితౌట్ బేసిక్స్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి బ్రేక్ చేయలేం ఫ్రెండ్స్. అది వల్ల కాని పని. అసలు బేస్మెంటే లేనప్పుడు బిల్డింగ్ అనేది నిలబడదు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో మీ డౌట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి సాయి కశ్యప్ 7571 మనల్ని అడుగుతున్నారు ఫ్రెండ్స్. బ్రో ఇక్కడ ఎన్టీపీసీ ఆర్ఆర్బి అండ్ అలానే బ్యాంక్ క్లర్క్ మ్యాథ్స్ బోత్ కంపేర్ చేస్తే ఏది టఫ్ బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న ఎగ్జామినేషన్స్ ప్రకారంగా చూస్తే ఏదైనా ఒక పర్టికులర్ ఎగ్జామ్ని వేరే ఒక ఎగ్జామినేషన్తో కంపేర్ చేసి ఈ ఎగ్జామినేషన్ టఫ్, ఇది ఈజీ అని చెప్పేసి చెప్పలేం ఫ్రెండ్స్. ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో రీసెంట్గా మనకి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్స్ జరిగాయి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. సో అవి మొత్తం ఎన్ని రోజులు జరిగాయి? 3 days జరిగాయి. పర్ డే మనకి 3 to 4 స్లాట్స్ వరకు మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు కదా. అంటే మార్నింగ్ ఫస్ట్ స్లాట్కి రాసిన క్యాండిడేట్కి ఏదైతే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఉంటుందో అదే స్టాండర్డ్లో సెకండ్ స్లాట్కి లేదా థర్డ్ స్లాట్కి వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? మనకి లేదు. ఫస్ట్ స్లాట్కి ఈజీగా వస్తే ఫోర్త్ స్లాట్కి చాలా టఫ్గా రావచ్చు, లేదా ఫస్ట్ స్లాట్ అనేది టఫ్గా ఉండి ఫోర్త్ స్లాట్ అనేది ఈజీగా ఉండొచ్చు. దట్ మీన్స్ ఒక ఆర్గనైజేషను
ఒకే పోస్టింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నప్పుడే మనకి ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు రెండు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాయి అనుకోండి. మరి ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది టఫ్ ఏది ఈజీ అంటే మనం మాట్లాడగలుగుతామా? అలా కంపేర్ చేయడం అనేది ఫూలిష్నెస్ అవుతుంది కదా. కాకపోతే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తే మనం కొంతవరకు డేటా అనేది మాట్లాడవచ్చు. సో కంపేర్ చేసి చెప్పాలి అన్నట్లయితే ఇక్కడ మనకి సిలబస్ కూడా వేరియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మనకి ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఆల్జిబ్రా కావచ్చు, సర్చ్ ఇండిసెస్ కావచ్చు, ట్రిగ్నోమెట్రీ కావచ్చు ఇలాగా. కానీ ఇవే కాన్సెప్ట్స్ మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో లేవు. అంటే ఇవ్వడం లేదు, ఇక మీదట ఇవ్వడు అనేది గ్యారంటీ అయితే లేదు. ఇప్పటి వరకు అయితే ఈ టాపిక్స్ దట్ మీన్స్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి అయితే రాలేదు. సర్చ్ అండ్ థియరీ ఆఫ్ ఇండిసెస్ నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, సింప్లిఫికేషన్స్లో వచ్చాయి అండ్ అదర్ కాన్సెప్ట్స్లో ఈ మెర్జ్ చేసి ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమని మాట్లాడతాం, ఈ రెండిట్లో ఏది టఫ్ అంటే మీకు ప్యూర్ మ్యాథ్స్ వచ్చనుకోండి మీకు ఆర్ఆర్బి ఈజీ అనిపిస్తుంది. ఇన్ కేస్ ప్యూర్ మ్యాథ్స్ రాదనుకోండి మీకు ఆర్ఆర్బి టఫ్ అనిపిస్తుంది. అలానే మీరు మైండ్ క్యాలిక్యులేషన్స్ బాగా చేయగలుగుతారనుకోండి బ్యాంక్ ఎగ్జామ్స్ ఈజీగా అనిపిస్తాయి మీకు. అర్థమవుతుందా? సో ఇక్కడ పర్సన్ టు పర్సన్ అనేది ఇక్కడ మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. అదే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది మనం చూసినట్లయితే రెండు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఈక్వల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకదానికొకటి పోటీ పడుతూనే ఉన్నాయి. ఎక్కడ మనకైతే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఈజీగా ఉండాలి అనేది అయితే లేదు. ఎందుకని కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది గవర్నమెంట్ సెక్టార్కి. ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ చేయలేక మానేసి వచ్చి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. సో అందుకని గవర్నమెంట్ సెక్టార్కి మనకైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి పేపర్ స్టాండర్డ్ వైజ్గా ఇక్కడైతే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎగ్జామినర్స్. సో మన స్లాట్ని బేస్ చేసుకొని మనకైతే ఎగ్జామినేషన్ అనేది దట్ మీన్స్ మన క్వశ్చన్ పేపర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి కొంతమందికి ఇది టఫ్ అనిపిస్తుంది, కొంతమందికి ఆ ఎగ్జామినేషన్ టఫ్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా స్టాండర్డ్ వైజ్గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈక్వల్గానే ఉన్నాయి. ఇంతకు ముందు కంపేర్ చేస్తే అంటే ఇంతకుముందు ఒక 5 years బ్యాక్కి వెళ్తే స్టాండర్డ్ వైజ్గా చూస్తే ఐబీపీఎస్ స్టాండర్డ్ అనేది కొంచెం హైగా ఉండేది, ఆర్ఆర్బి చూస్తే కొంచెం లోగా ఉండేది. లోగా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈజీ మోడల్స్, రిపీటెడ్ మోడల్స్ ఎక్కువగా వచ్చాయి ఆర్ఆర్బిలో. కానీ ఐబీపీఎస్ ఏమైందంటే ఎవ్రీ ఇయర్ టు ఇయర్ మనకి స్టాండర్డ్ అనేది పెంచుతూ వెళ్తున్నాడు. సో ఒక 5 years బ్యాక్ వరకు చూస్తే మనకైతే ఆ క్లర్క్ అనేది గట్టిగా స్టాండర్డ్లో ఉండేది. దట్ మీన్స్ కంపేర్ చేసి ఐబీపీఎస్ క్లర్క్ అనేది కొంచెం స్టాండర్డ్ చెప్పుకోగలుగుతాము. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదే బ్రదరు మనల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో ఈ బ్రదర్ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మానేసి వచ్చి ఈ గవర్నమెంట్ సెక్టార్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుందని చెప్పారు. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ బాగా రాశానన్నారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ యాప్ట్యూడ్ ఏంటి బ్రో, ఎలా ఉంది, గెటింగ్ ప్యానిక్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించి లేదా ఆ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అడిగినట్టున్నాడు. నాకు అది కొంచెం క్లారిటీ అనేది రాలేదు బ్రదర్ అడిగిన దాంట్లో. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి చూస్తే బ్రదర్ మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ దట్ ఐబీపీఎస్ క్లర్క్కి మనం చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దట్టు కేస్లెట్స్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేయండి. ఇండివిజువల్ క్వశ్చన్స్ అండ్ అలానే మనకి సింప్లిఫికేషన్స్ అనేవి కొంచెం తక్కువగా అడుగుతాడు. ప్రిలిమ్స్లో ఇవి ఎక్కువగా అడుగుతాడు, మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువగా అడుగుతాడు. కానీ మనం ఇన్ జనరల్ మాట్లాడుకోవాలి అనుకున్నట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ పైన ఎక్కువగా మీరైతే కాన్సన్ట్రేట్ చేయండి. దట్టు కేస్లెట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. Q1 Q2 క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 కంపారిజన్ ఉంటుంది కదా, ఆ కంపారిజన్కి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెంబర్ సిరీస్ పైన నార్మల్ నెంబర్ సిరీస్ అండ్ అలానే రాంగ్ నెంబర్ సిరీస్ కాకుండా మనకి ఇక్కడ సెట్ ఆఫ్ 2 నెంబర్ సిరీస్ ఇస్తున్నాడు. అంటే మనకేంటి ఒక నెంబర్ సిరీస్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా ఇంకొక నెంబర్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ సిరీస్ని క్రాక్ చేసి అదే లాజిక్ ప్రకారం సెకండ్ నెంబర్ సిరీస్కి అదే లాజిక్ అప్లై చేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది నేను డిస్ప్లే చేస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ పైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు మనకేమవుతుందంటే ఇండివిజువల్ కాన్సెప్ట్స్ పైన మనకి డిఐ అనేది ఇస్తున్నాడు. దట్ మీన్స్ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ పైన మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడము అండ్ అలానే పర్సంటేజెస్ పైన మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడము, లేకపోతే టైమ్ అండ్ వర్క్ పైన ఇలా ఇండివిజువల్ కాన్సెప్ట్స్ పైన కూడా మనకైతే
ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. ఇలాంటి వాటిపైన కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెంబర్ సిరీస్, ఒకవేళ మన అదృష్టం బాగుంటే రాంగ్ నెంబర్ సిరీస్ అనేది మనకి సింగిల్ లైన్లో ఇస్తాడు, అంటే సింగిల్ రాంగ్ నెంబర్ సిరీస్ ఇవ్వచ్చు. మన అదృష్టం ఇంకా బాగుంటే మిస్సింగ్ నెంబర్ సిరీస్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే 2 నెంబర్ సిరీస్, సెట్ ఆఫ్ 2 నెంబర్ సిరీస్ ఉంది కదా, ఈ నెంబర్ సిరీస్ అనేది మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వండి. Q1 Q2s అండ్ అలానే డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత సింప్లిఫికేషన్స్ అండ్ ఇండివిజువల్ కాన్సెప్ట్స్ పైన మీరైతే కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు రీసెంట్గానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారు కాబట్టి మీరు ముందుగా అయితే నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే అర్థమెటిక్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు సాల్వ్ అవ్వకపోయినా, సాల్వ్ అయినప్పటికీ మీకు ఆ కాన్సెప్ట్ అనేది సరిగా అర్థం కాకపోయినా నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నేను ఇలానే ఒక వీడియో ద్వారాగా మీకైతే ప్రజెంట్ చేస్తాను. సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.